ఒకప్పుడు దేవలోకమంతా మహిషి అనే అసుర స్త్రీ వల్ల భారీ భయంతో కంపించింది. ఆమె చేసిన ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఆమెకు ఒక వరం ఇచ్చాడు. శివుడు మరియు విష్ణువు కుమారు చేతిలో తప్ప నీకు మరణం లేదు అని. ఈ వరం వల్ల మహిషి అపార శక్తిని సంపాదించి దేవతలకే సవాలు విసిరింది. దేవతలందరూ శరణ్యంగా శివుణ్ణి ఆశ్రయించారు. లోకాన్ని రక్షించేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించాడు. ఆ మోహిని రూపాన్ని చూసిన శివుడు మోహితుడయ్యాడు. అలా శివశక్తి ప్లస్ విష్ణుశక్తి ఒకే దివ్యశక్తిగా కలిసింది. అయ్యప్ప స్వామి జననం ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఆ దివ్యశక్తి పంబా నది తీరంలో ఒక శిశువుగా అవతరించింది. అదే అయ్యప్ప స్వామి జననం. పాండలం రాజు ఆ శిశువుని కనుగొని దత్తత తీసుకున్నాడు. శిశువు మెడలో మణులు ఉండటంతో అతనిని మణికంఠుడు అనే పేరు పెట్టారు. చిన్న వయసులోనే మణికంఠుడు అసాధారణ శక్తులను ప్రదర్శించాడు. కాలక్రమంలో మహిషిని సంహరించి దేవలోకాన్ని రక్షించాడు. ఆ తరువాత శబరిమలలో స్థిరపడి కలియుగంలో భక్తులను కాపాడేందుకు అయ్యప్ప స్వామిగా అవతరించారు. శివుని తపస్సు, విష్ణువుని కరుణ, భక్తుల విశ్వాసం కలిసిన రూపమే అయ్యప్ప స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.